అందరికీ నమస్కారం. ఆర్కే పొలిటికల్ అనాలిసిస్ కి స్వాగతం. ఈ రోజు అద్దంకి నియోజకవర్గంలో గనక మనం పరిశీలించినట్లయితే అద్దంకి నియోజకవర్గంలో ఆది నుంచి కూడా గొట్టిపాటి గెలుపు నల్లేరు మీద నడకలాంటిదని కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు. ఇక్కడ స్థానికంగా పాణ్యం హనుమరెడ్డి పోటీ చేస్తున్నప్పటికీ కూడా గత 3 సార్లుగా ఇక్కడ విజయ దైవీమోగించినటువంటి గొట్టిపాటి రవికుమార్ కు అంత గట్టి పోటీ ఇవ్వలేడని కూడా కొంతమంది చెప్తూ ఉన్నారు. అదేవిధంగా గొట్టిపాటి గనక ఈసారి 5వసారి గనక అద్దంకిలో కనుక విజయ డంకా మోగించినట్లయితే చంద్రబాబు కేబినెట్ లో ఒక అత్యున్నత స్థానాన్ని కూడా పొందొచ్చు అని కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి గొట్టిపాటి రవికుమార్ ఒకసారి మార్టూరు నియోజకవర్గంలో గెలిచారు. 3 సార్లు వివిధ పార్టీల తరఫున కూడా అద్దంకి నియోజకవర్గంలో విజయ దుందుబి మోగించడం జరిగింది. ఈ స్ట్రాటజీ కనుక అమలయ్యి ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఎందుకంటే ప్రకాశం జిల్లాలో 5 నియోజకవర్గాల్లో కూడా దాదాపుగా 5 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అసెంబ్లీ అభ్యర్థుల మొత్తాన్ని కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వారికే అధిక ప్రాధాన్యత ఇస్తూ వారికే సీట్లు కేటాయించడం జరిగింది. సో దర్శిని నియోజకవర్గం కనుక చూస్తే గొట్టిపాటి ఫ్యామిలీ నుంచే అక్కడ లక్ష్మి పోటీ చేస్తూ ఉంది. అదేవిధంగా అద్దంకి నియోజకవర్గ పరిస్థితులు కనుక మనం గమనించినట్లయితే అద్దంకి నియోజకవర్గంలో గొట్టిపాటి రవికుమార్ పోటీ చేస్తూ ఉన్నాడు. మరోసారి ఇక్కడ మనం పరిశీలిస్తే పర్చూరు నియోజకవర్గం ఒక ఒంగోలు నియోజకవర్గమే గొట్టిపాటికి పోటీ వచ్చే సందర్భం. పర్చూరు నియోజకవర్గంలో కూడా ఆయన 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. 3వసారి అక్కడ ఆయన పర్చూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సాంబశివరావు బరిలో దిగుతున్నారు. ఇక్కడ ఒంగోలులో కూడా ఒకసారి మాత్రమే దామచర్ల జనార్దన్ గారు 2014 ఎన్నికల్లో మాత్రమే గెలవడం జరిగింది. 2019 ఎన్నికల్లో ఓడిపోయారు. ఈ స్ట్రాటజీ మొత్తం గనక ప్రకాశం జిల్లా గనక మంత్రి పదవి గనక కేటాయించినట్లయితే కమ్మ సామాజిక వర్గంలో 5 సార్లు వరుసగా ఎమ్మెల్యేగా రేపు 2024 ఎన్నికల్లో గనక గొట్టిపాటి రవికుమార్ విజయ డంకా గనక మోగించినట్లయితే 2024 ఎన్నికల్లో గెలిస్తేనే అక్కడ తెలుగుదేశం పార్టీ గనక అధికారంలోకి వచ్చినట్లయితే చంద్రబాబు కేబినెట్ లో మంత్రి పదవి గొట్టిపాటి పొందుతాడు అని కూడా ఘంటాపదంగా చెప్తున్నారు. ఎందుకంటే అద్దంకి నియోజకవర్గంలో బాచిన కృష్ణ చైతన్య అంటే గరటి ఫ్యామిలీ కూడా ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో చేరిన నేపథ్యంలో గొట్టిపాటికి ఎదురులేదు. పాణ్యం హనుమరెడ్డి అక్కడ వైవి సుబ్బారెడ్డి మాత్రమే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి కొంత కేడర్ను కూడా గరటియ తన చాతుర్యంతో అక్కడ ఉన్నటువంటి రాజకీయ చతుర్యంతో తోటి కూడా ఆయన అద్దంకిలో గొట్టిపాటి రవికుమార్కి సపోర్ట్ కనుక చేస్తే ఇక్కడ గొట్టిపాటి విజయ డంకా మోగిస్తే చంద్రబాబు కేబినెట్ లో గట్టిగా కూడా మంచి పదవి దొరికిందని చెబుతున్నారు. ఇదే గనక స్ట్రాటజీ గనక పాలైతే మరి గొట్టిపాటి రవికుమార్ విజయ దుందుబి మోగిస్తాడా? విజయ దుందుబి మోగిస్తే కేబినెట్ లో మంత్రి పదవి పొందుతాడా? ఈ అంచనాలందరినీ తలకిందులు చేస్తూ అక్కడ వస్తున్నటువంటి ఆ రాజకీయాలని మిళితం చేసుకొని ఆయన విజయబాబుట ఎగరేసి మంత్రి పదవి పొందుతాడా లేదనేది వెయిట్ అండ్ సీ. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.